హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏ సైజు వారికైనా సరే బ్లౌజ్ షేప్ బెల్ట్ ఉంటుంది కదా, ఆ షేప్ బెల్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. బ్యాక్ పార్ట్ మీద ఇట్లా ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా కరెక్ట్గా షోల్డర్ అనేది కరెక్ట్గా పెట్టేసుకోండి. షోల్డర్ దగ్గర నెక్ దగ్గర కరెక్ట్గా చూసుకొని ఈ విధంగా పెట్టేసుకొని కింద ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి గ్యాప్స్ వచ్చినాయి కదా, ఇక్కడ ఈ చివరి నుంచి ఈ పై వైపున ఒక 1/2 ఇంచ్ వచ్చే విధంగా ఇట్లా మార్క్ చేసుకోండి. అదేవిధంగా ఇటు సైడ్ కూడా ఇటు కింద నుంచి పై వైపుకి ఒక 1/2 ఇంచ్ అనేది ఇట్లా మార్క్ చేసుకోండి. ఈ కింద వచ్చేసి 1.5 ఇంచ్ అనేది ఇక్కడ వచ్చింది, కానీ అలా మార్క్ చేసుకోకూడదండి. ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది చూడండి, మనం ఇట్లా మెయిన్ డాట్ అనేది ఇలా స్టిచ్ చేసినప్పుడు ఇది పైకి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ అనేది తేడా వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా సరే 1 ఇంచ్ అనేది తీసుకున్నట్లయితే మనకి మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఫినిష్ ఇక్కడ 3.5 వచ్చింది, ఇక్కడ 2.5, ఇటు సైడ్ వచ్చేసి 3 ఇంచెస్ అనేది వచ్చింది. ఇట్లాగే ఉండదండి, ప్రతి బ్లౌజ్కి కొంచెం అటు ఇటుగా చేంజెస్ కూడా అవుతాయి. కొంతమందికి అయితే ఎక్కువ శాతం ఈ మెజర్మెంటే సరిపోతుంది. 2.5, 3.5. ఇటు వచ్చేసి ఉక్స్ పట్టి కాజాపట్టి సైడ్ మనకి 3.5 వచ్చింది. అదే ఒక సైడ్ మార్క్ చేసుకోండి. లెంత్ వచ్చేసి మనము నడుము అనేది ఖర్చులతో కలిపి ఎలా అయితే పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా పెట్టుకోండి. దాంట్లో ఒక 1/2 ఇంచ్ తగ్గించిన ఇబ్బంది ఉండదు. ఆ విధంగా ఎలా పెట్టేసి మార్క్ చేసుకొని ఇక్కడ 3.5 అనేది మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఈ 2.5 అనేది ఎక్కడికి మార్క్ చేసుకోవాలంటే, చిన్న సైజు అయితే 3.35కి మార్క్ చేసుకోవాలి. పెద్ద సైజు అయితే 4 ఇంచులకి మార్క్ చేసుకొని అక్కడ 2.5 అనేది పెట్టుకోవాలన్నమాట. మీరు కొలత వేసేది ఏ సైజు బ్లౌజ్ అయితే ఆ బ్లౌజ్ని బట్టి మీరు మార్కింగ్ అనేది ఇలా వేసుకోండి. 3.5 నుంచి 2.5కి ఇట్లా క్రాస్గా కలిపి ఈ 3 ఇంచెస్కి ఇట్లా లైట్గా డౌన్ నుంచి అప్ పైకి వెళ్ళే విధంగా క్రాస్గా లైట్ క్రాస్ వచ్చే విధంగా డ్రా చేసిన విధంగా కట్ చేసేయండి. ఈ విధంగా షేప్ బెల్ట్ కట్ చేసుకుంటే బ్లౌజ్కి కరెక్ట్గా సెట్ అవుతుందండి. షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా ఉంటే మనకి షేప్ అనేది నిలబడుతుంది అనమాట. ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ ఒక టక్ ఇచ్చేయండి.